వాటర్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఫోర్స్ అయితే బాగానే ఉంది. మన కెమెరామెన్ కొడదాం. ఇదే మన రక్తపిందిరి వాటర్ గన్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది రక్తపిందిరి వాటర్ గన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. గైస్, ఫస్ట్ అయితే అందరికి ఉన్న అడ్వాన్స్ హ్యాపీ హోలీ గైస్. హోలీ తగ్గట్టు అయితే మనం వాటర్ గన్ అయితే మన టైప్లో అయితే తయారు చేయబోతున్నాం. ఇదైతే 2 ఇంచ్ వాటర్ పైప్ గైస్. ఈ పైప్ని అయితే మనం హోలీ గన్లా కన్వర్ట్ చేద్దాం. ఇదైతే మోటార్ గైస్, వాటర్ పంప్ మోటార్. దీన్ని అయితే కొంచెం సైజెస్ తీసుకుని సెట్ చేసుకోవాలి. ఇవైతే పైప్ గైస్, పైప్ క్యాప్స్. అంటే మనం లీకేజ్ ఎట్ లేకుండా చేయబోతున్నాం కాబట్టి ఆ క్యాప్స్ అయితే తీసుకున్నాను. అండర్ 200 బడ్జెట్లో అయిపోద్ది గైస్. 2 క్యాప్స్ అయితే మనకి 20-40 రూపీస్ అయితే పడ్డది. 1 క్యాప్ 20 రూపీస్ అయితే పడ్డది. పైప్ అయితే 2 ఇంచ్ మనకి 30 రూపీస్ అయితే పడ్డది. మొత్తానికి 70 రూపీస్తో పైప్ అయితే అయిపోయింది. వాటర్ పంప్ అయితే మనకి 60 రూపీస్ గైస్. ఫస్ట్ అయితే ఈ పైప్ తగ్గట్టు అయితే సెట్ చేసుకుంటాను. నేను చిన్న మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఫస్ట్ ఎక్స్తో అయితే కట్ చేసేద్దాం ఎక్స్ట్రా బ్లేడ్తోని. గైస్, కటింగ్ అయితే అయిపోయింది చూసారా, ఈ టైప్లో అయితే వచ్చింది. మనం కిందన హ్యాండిల్కి అయితే కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైజ్ అయితే సరిపోద్ది. మార్కింగ్ అయితే చేసుకుందాం. ఓకే గైస్, చిన్న సరిపోద్ది ఆ మార్కింగ్ అయితే. ఇది కూడా కటింగ్ చేసేద్దాం. గైస్, హ్యాండిల్ అయితే కటింగ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ వాటర్ పంప్ని అయితే సెట్ చేసుకుందాం. నేనైతే చిన్న హోల్ పెట్టేసి ఈ పొజిషన్లో అయితే పైప్ని ఇక్కడ లాగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే వాటర్ పంప్ని అయితే ఫెక్ట్ అయితే అతికిచ్చేద్దాం. ఫెక్ట్ అయితే చేసేసాను. కొంచెం 2-3 డ్రాప్స్ వేసి ఇట్లా చేసేస్తే ఓకే, అతికిపోయింది గైస్, గట్టిగా ఉంది. మనం లాన్ కూడా కొంచెం ఫెక్ట్ వేసుకొని అతికిచ్చాను నేనైతే. గైస్, ముందు ఒక చిన్న హోల్ పెట్టేసుకొని పైప్ మీద అయితే ఇలా లోపలికి అయితే లాగేశాను. ఈ పైప్ దగ్గర కూడా చిన్న ఫెవిక్ అయితే వేసేసుకోవాలి మనం. అండి అక్కడ చిన్న ఫెవిక్ 1 డ్రాప్ సరిపోద్ది. ఓకే, అక్కడైతే కొంచెం స్టిక్ అవుతుంది గట్టిగా. ఈ ఫెవిక్ అయితే మీరు మీ ఫాదర్ అయినా మదర్ అయినా బ్రదర్తోనైనా వాడండి. ఫెవిక్ అయితే మీరైతే వాడకండి, చేతులు అయితే అతుక్కుపోతాయి. ఓకే గైస్, హ్యాండిల్ ఎంత కటింగ్ చేస్తాను కదా, సెట్ చేద్దాం. మీకు ఎలా చెప్పాలంటే ఇవ్వండి, ఈ రఫింగ్ పేపర్ని అయితే మనం ఈ పైప్లో పెట్టేసుకొని ఫుల్ రఫ్ చేసానుకో ఆ టైప్ యాంగిల్లోకి అయితే వచ్చేస్తుంది. ఇవ్వండి గైస్, యాంగిల్లో అయితే వచ్చేసింది మనకి. ఇలా సెట్ చేసుకుని ఓకే, ఆ పైప్ ఉంది కాబట్టి మనం పైప్ దగ్గర చిన్న కటింగ్ అయితే చేసుకుందాం. పైప్ సెట్ అయ్యి అలాగ వెళ్ళిపోయినట్టు చూసారా, అక్కడ చిన్న కటింగ్ అయితే చేసుకుని సరిపోతుంది. ఓకే గైస్, కటింగ్ అయితే చేసేసాను నేను. ఇప్పుడు మన పైప్ దగ్గర అయితే చిన్న కటింగ్ అయితే చేసుకోవాలి, క్యాప్ దగ్గర. ఓకే, ఇక్కడైతే హోల్ చేసేసుకుందాం. గైస్, ఈ డ్రిల్లింగ్ మిషన్ అయితే మీ దగ్గర లేకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ అయినా కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గర హీట్ చేసుకొని హోల్ అయితే చేసుకోవచ్చు. డ్రిల్లింగ్ మిషన్ పిల్లలకైతే ఇవ్వకండి, మీరైతే అసలు వాడకండి పిల్లలైతే. ఎందుకంటే చూసారా, ఇప్పుడు నా దగ్గర ఎంత కోర్స్ మీద తిరిగిందో అదైతే చేతులకి అయితే డ్యామేజ్ జరుగుతుంది. ఓకే గైస్, హోల్ అయితే ఇలా చేసి పైప్ని అయితే లాన్ లైన్ అయితే ఇలా లాగేసాను నేను. బాగానే సెట్ అయ్యింది. ఇప్పుడైతే మనం హ్యాండ్ని అయితే సెట్ చేసేద్దాం. నా దగ్గర చిన్న నాజిల్ టైప్లో ఉంది, కొంచెం బాగుంటుందని ఈ నాజిల్ పెట్టేస్తున్నాను. మీరు పెట్టకపోయినా పర్లేదు, నేనైతే నార్మల్ పెడుతున్నాను అంతే. ఇప్పుడైతే ఈ పైప్ అయితే హ్యాండిల్ అయితే సెట్ చేసేద్దాం. చెప్పాను కదా గైస్, చిన్న బిట్ అయితే కట్ చేసేసాను నేను పైప్కి అయితే. ఇప్పుడైతే హ్యాండిల్కి అయితే సెట్ చేసేద్దాం. ఇది మనకైతే వైరింగ్ అయితే ఇచ్చేసుకుందాం. ఫస్ట్ ఈ స్విచ్ కేబుల్తో అయితే వైరింగ్ అయితే ఇచ్చేపోతున్నాను. ఓకే గైస్, ఇక్కడైతే స్విచ్కి అయితే చిన్న కటింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న చాక్ని అయితే హీట్ చేసి కటింగ్ అయితే చేసేసాను. ప్రతిదైతే చూపించలేకపోతున్నాను. ఓకే గైస్, అయితే కటింగ్ అయితే చేసేసాను నేను. ఇప్పుడైతే వైరింగ్ ఇచ్చేసుకుందాం. ఈ వైరింగ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టయితే చేసేయండి. వైరింగ్ మీకు చూపించలేను, కొంచెం వెరైటీగా ఉంటుంది. నేను ఆఫ్లైన్లో అయితే చేసేస్తాను.
ఓకే గైస్, మొత్తం వైరింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే నా దగ్గర మొత్తం బాగానే ఉంది, కానీ చిన్న ఎంసీల్తో అయితే మనం స్టిక్ ఆన్ చేసుకుందాం. ఇవ్వండి ఆ ఎంసీల్తో అయితే మనం నీట్గా అయితే అతికిచ్చేసుకుందాం. ఎంసీల్ని అయితే ఫస్ట్ ఇస్తాడు కదా 2 ప్యాకెట్స్ 2 టైప్ పేస్ట్ టైప్, అవి అయితే ఫస్ట్ కలిపేసుకొని చపాతీ ముద్దలాగా చేసేద్దాం. లెట్స్ గో గైస్. గైస్, ఈ వీడియో చిన్నపిల్లలు అయితే చూస్తుంటే ఈ ఎంసీల్ని అయితే మీ ఫాదర్ చేత మీ బ్రదర్ చేత అయితే కలిపించండి ఫుల్గా. మీరైతే కలపకండి, ఇందులో అయితే కెమికల్స్ ఉంటాయి. ఓకే గైస్, నీట్గా కలిపేసి చపాతీ ముద్దలాగా ఇవైతే చేసుకొని కొంచెం ఆ టైప్ మోడల్ అయితే సెట్ చేసుకుందాం. కొంచెం ఇది ఇంకా సన్నగా చేస్తే బాగుంటుంది. గైస్, ఎంసీల్ని అయితే ఈ టైప్ అయితే ఇలాగైతే స్టిక్ ఆన్ చేసండి. నేనైతే ఎంసీల్ని అయితే కొంచెం స్టైల్గా అయితే స్టిక్ చేస్తాను. ఓకే గైస్, మొత్తం చేసిన తర్వాత చూపిస్తా. గైస్, మన వాటర్ గన్ అయితే తయారైపోయింది అని అయ్యింది. ఎంసీల్ కూడా నేను కొంచెం స్టైల్గా అయితే అతికిచ్చాను. చూడండి, నీట్గా అయితే ఒక టైప్ అయితే అతికిచ్చాను ఎంసీల్తోనైతే. ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్ ఫిల్అప్ చేసుకొని నా ఇంటి బయటకి అయితే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఎంసీల్ చూపిస్తాను చూడండి. నీట్గా ఒక టైప్లో అయితే డిజైన్ లాగా ఇచ్చాను అంతే. ఇది కొంచెం స్నేక్ టైప్లో ఉంది కాబట్టి నేను రప్పపిందిరి రోయ్ అని పేరు పెట్టబోతున్నాను. దీనికి పేరు బాగుంటే లైక్ చేసుకోండి. బాగానే ఉందనుకోండి, మొత్తం బాడీ అయితే బాగానే సెట్ అయ్యింది. అదే గైస్, కేబుల్ అయితే సెట్ చేసుకోవడానికి వైరు మామూలు ప్లగ్ అయితే సెట్ చేసుకుని పర్లేదు. ఓకే గైస్. హలో గైస్, ఇప్పుడైతే మనం వాటర్ గన్ అయితే తయారైపోయింది. ఇది హోలీకి అయితే నేను తయారు చేస్తాను. ఈ వాటర్ గన్ ఇప్పుడు ప్రెస్ చేద్దాం. దీని పేరు అయితే మీరు ఏడేద్దాం అనుకోండి. నేనైతే రప్పపిందిరి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అయింది కదా. చూడండి, మొత్తం ఎంసీల్తో అయితే ఒక టైప్ నీట్గా అయితే ఒక డిజైన్ టైప్ అయితే తయారు చేశాను. స్విచ్ దగ్గర గట్ట అయిందండి. కనెక్షన్ అయితే పిల్లలు అయితే మనం వాటర్ వేసుకోవాలి. ఇక్కడ అయితే మనకి ప్రెజర్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, చూసారా అంత స్టైల్గా వస్తుంది. వాటర్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఫోర్స్ అయితే బాగానే ఉంది. కెమెరా కొడదాం.